పరిచర్య చేస్తున్న నీవు, దేవుని స్థలంలో గమనిస్తున్న నీవు, దేవుని స్థలంలో కూర్చున్న నీవు, నీ చూపు చాలా ప్రాముఖ్యమైనది. అందరూ నిన్ను చూస్తుంటారు. కొన్నిసార్లు అనుకుంటుంటారు, నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి నేను ఎన్ని వెకిలి వేషాలు వేసినా, ఎంత భయంకరమైన పనులు చేసినా నన్ను ఎవ్వరూ తెలుసు, ఎందుకంటే నేను పరిచర్యలో ఉన్నాను. నన్ను అనుకుంటారు అందరూ పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అనుకుంటారు కాబట్టి ఎట్లా చూపు చూసినా, ఎలాంటి చూపుతో నేను చూసినా, ఎలాంటి ప్రవర్తనతో ఉన్నా, జీవిస్తున్నా నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రియమైన బిడ్డ, అందరి చూపు నీ మీద ఉంటుంది. ఎవరి చూపు తెలుసా? పరిచర్య చేసే వారి మీదే నీ చూపు ఉంటుంది. అందరి చూపు పరిచర్య చేసే వారి మీద ఉంటుంది. ఎందుకు పెద్ద పరిచర్య చేస్తున్నాడు, ఎట్లా ఉన్నాడు ఈయన, ఎలాంటి వ్యక్తికి అనుకుందాం, ఎలాంటి మాటలు మాట్లాడుతాడు, ఎలాంటి క్రియలతో ఆయన ఉన్నాడు, ఎలాంటి పరిచర్య చేస్తున్నాడు, అందరూ పరీక్షించడానికి నేను చూస్తుంటారు, గమనిస్తుంటారు. జాగ్రత్త. ఇక్కడ ప్రియ సహోదరి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. పరిచర్య చేస్తున్నామంటే మనము నీతిమంతులం కాదు, లేకపోతే పవిత్రులం కాదు, లేకపోతే పరిశుద్ధులం కాదు. పరిచర్య చేస్తున్నామంటే దేవుని యొక్క కృపను బట్టి దేవుని కొరకు మనం జీవిస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం. పరిచర్య చేస్తున్నాడు ఏదో నువ్వు నీతిమంతుడు అని కాదు. దేవుడిని మళ్ళీ ఏం చేస్తున్నాడు? పిలుచుకున్నాడు. ప్రియదని బిడ్డ, ఏదో మంచితనం ఉందని నిన్ను పరిచర్య చేయడానికి పిలవట్లేదు. కాబట్టి జాగ్రత్త. పరిచర్య చేస్తున్న మనము, లేకపోతే దేవుని కొరకే బ్రతుకుతున్న మనము, దేవుని బిడలుగా జీవిస్తున్న మనము ఎట్లుండాలంటే చక్కగా మన క్రియలు, మన నడవడిక, మన అన్నీ కూడా ఎట్లుండాలి? దేవుడికి అంగీకారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడలుగా మనం జీవించాలి. ఈరోజు చాలామందికి అది లేదు, అలాంటి మనస్సు లేదు. ప్రియదని భయంకరమైన పాపపు చూపుతో, మోహపు చూపుతో, ఇందాక మనం చదువుకున్న ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ క్షణమే వారితో జాగ్రత్త. ఏ చూపుతో చూస్తున్నావో జాగ్రత్త. ప్రియమైన బిడ్డ, అందుకే యోబుడు ఒక మాట అన్నాడు 31వ అధ్యాయం 1వ వచనంలో. యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథం 31వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. మైక్లో చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని కన్యకను నేను ఎలాగు చూచెదను. ఎంత అద్భుతమైన మాట. హల్లెలూయా. ఎవరన్నారు ఈ మాట? యోబు అన్నాడు. హల్లెలూయా. యోబు, నేను నా కన్నులతో నిబంధన, ఒక కవెనెంట్ చేసుకున్నాను, నేను కన్యకను చూడను అని. ఈరోజు మనం కూడా నిబంధన చేసుకోవాలి. మన కన్నులకు నేను అపవిత్రమైనది ఏది చూడొద్దు, అపరిశుద్ధమైనది పాపము ఏది నేను చూడొద్దు, ఆ చోటుకి వెళ్ళొద్దు అని ఒక నిబంధన చేసుకోవాలి. ఇక్కడ యోబు చేసుకున్న నిబంధన, నా కన్నులకు నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను చూడనని. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈరోజు మన జీవితాలు కూడా అలా నిబంధన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక కవెనెంట్ చేసుకోవాలి. మన కన్నులతో నిబంధన ఏ విధంగా అయితే యోబు చేసుకున్నాడో మనం కూడా నిబంధన చేసుకోవాలి. నేను నా కన్నులతో నిబంధన చేసి ఉన్నాను, నేను కన్యకను చూడనని. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఒక నిబంధన చేసుకోవాలి. ఎవరిని ఏ పాపం జోలికి వెళ్ళొద్దు, ఏ దేవునికి విరోధమైన కార్యాన్ని చేయొద్దు అని నిబంధన చేసుకోవాలి. ఏ పాపం మనసు నాలో రాకూడదని ఒక నిబంధన చేసుకోవాలి. ఏ చెడు పనులు చేయకుండా ఒక నిబంధన చేసుకోవాలి దేవునితో. యోబు ఏ విధంగా చేసుకున్నాడో మనం కూడా ఆ విధంగా చేసుకోవాలి. యోబు తన కన్నులతో నిబంధన చేసుకునే కన్యకను చూడు. ఈరోజు మనం చేసుకుందామా ఈ మాట? ఈ నిబంధన చేసుకోవాలి ఖచ్చితంగా. క్రీస్తు నందున్నవారు, క్రీస్తుతో నడుస్తున్నవారు, క్రీస్తు కొరకు జీవిస్తున్నవారు నిబంధన చేసుకోవాలి. నేను కన్యకను చూడు, నా కన్నులకుతో నేను నిబంధన చేసుకున్నా, నేను కన్యకను చూడను. హల్లెలూయా. ఏ వ్యక్తిని చూడను, మన కన్నులకు నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. కాలేజీలో ఉన్నప్పుడు రకరకాల మనుషులు, నేను కాలేజీలో ఉన్న మా ఫ్రెండ్స్ అంతా రకరకాల మనుషులు ఎట్లా ఉన్నారంటే భయంకరంగా. అందరూ ఇంటికి కాలేజీకని వస్తారు, మా ఫ్రెండ్స్ క్లోజ్గా ఉన్నవారే కాలేజీకని వస్తారు. వచ్చి ఏం చేస్తారో తెలుసా, వారి ఫ్రెండ్స్ బాయ్స్తో వెళ్ళి సినిమాలకి అంట రకరకాల ప్రాంతాలకి దానికి వెళ్తూ ఉంటారు. అది చూసినప్పుడు చాలా బాగా అనిపించేది. ఏంది ఇంట్లో కాలేజ్కి వెళ్తామని చెప్పి వీరు ఏం చేస్తున్నారు,
ఇంట్లో కాలేజీకి వెళ్దామని చెప్పి రకరకాలుగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళేవారు. క్లాస్ ఎగ్గొట్టి ఏం చేసేవారు, బయట కూర్చొని మాట్లాడుకునేవారు. క్లాస్ ఎగ్గొట్టి డుమ్మా కొట్టి బయటకి ఎక్కడ కూడా తిరిగేవారు. భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తుంటే నాకు బాధ అనిపించేది. కొన్నిసార్లు నన్ను కూడా పిలిచేవారు, రండి రా వెళ్దాం అన్నప్పుడు నేను అన్నాను, అమ్మ నేను రాను, ఎందుకంటే నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నా శరీరంతో నిబంధన చేసుకునే నేను ఎలాంటి దేవునికి ఇష్టమైన కార్యం చేయను, దేవునికి ఇష్టం లేని కార్యం నేను చేయను అని నేను నిబంధన చేసుకున్నాను కాబట్టి నేను రాను అని నేను వారికి చెప్పాను. నిజంగా ఎందుకు విషయం చెప్తున్నానంటే ఎన్నోసార్లు నిజంగా యవ్వనస్తులు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారంటే కంబైన్డ్ స్టడీ అని చెప్పి భయంకరమైన పాపాలు చేస్తున్నారు. కంబైన్డ్ స్టడీ అని ఎంత భయంకరమైన విషయాలంటే రాత్రి అర్ధరాత్రి వరకు తిరిగి రకరకాల భయంకరమైన జీవితాలు జీవించారంటే ప్రభు వారు ఎంత భయంకరంగా సాతాను వారి మీదకి ఎంత ప్రభావం చూపుతుండో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే యోబులాగా మనం ఒక నిబంధన చేసుకోవాలి. నేను నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, నేను కన్యకను చూడనని. చప్పట్లు కొడుతూ మయంపరదాం. ఈరోజు ప్రియ సోదరి, మనం ఒక నిబంధన చేసుకోవాలి, కవెనెంట్ చేసుకోవాలి. మన కన్నులు మన శరీరానికి నిబంధన చేసుకోవాలి. నేను ఏ పాపం చేయను, నేను ఏ పాపాన్ని చూడను, పాపం దగ్గరికి వెళ్ళను, పాపపు జోలికి వెళ్ళను. ఎందుకంటే పాపాన్ని చూసి దూరంగా పారిపోవాలని దేవుని వాక్యం సెలవు. చప్పట్లు కూడా దేవుని మహింపరుదాం. పాపాన్ని చూసి దూరంగా పారిపోవాలి. నేను రక్షించబడిన వ్యక్తిని, దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తిని, ఆత్మచేత నింపబడిన వ్యక్తిని, ఆత్మ కార్యాలు నేను చూస్తున్న వ్యక్తిని. కాబట్టి పాపం దగ్గరకు వస్తే ఏం చేయలేదని ఉంటే ఆ పాపం నేను ఏం చేస్తుంది తెలుసా, మింగేస్తుంది. ప్రేదం బిడ్డ, పాపము పాము వలె కాటు వేస్తుంది, జాగ్రత్త. అంటే ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతూ యోబులాగా మనం ఏం చేయాలి, మన కన్నులకు నిబంధన చేసుకోవాలి, నేను కన్యకను చూడను అని. ఈరోజు ఎంతమంది ఆ నిబంధన చేసుకుంటున్నారు, ఎంతమంది ఆ ప్రార్థన చేస్తున్నారో, ఏ పాపం ఉండొద్దయా, నేను బయటకు వెళ్తున్నాడు, ఏ లోక సంబంధం ఏ పాపం దగ్గరికి వెళ్ళొద్దు అని ఎప్పటి నిబంధన చేసుకున్నామా? ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ జీవితము మనకి అద్భుతమైన జీవితాన్ని, ఈ జీవితం ఒకటే. చాలాసార్లు అంటారు ఇంకా జన్మలు ఉన్న లేదు, ఒకే జీవితం, మన ఒకే జన్మ. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మనం ఎట్లా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలి. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని పవిత్రంగా జీవించాలి. ఈ జీవితంలో ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, వృధాగా పోనిస్తూ ఉంటాం. ఇండ్లలో కూర్చుంటాం, రకరకాల ఫోన్లు మాట్లాడుతుంటాం, రకరకాల ఏం పని పాట లేని ఫోన్లు మాట్లాడుతుంటాం, రకరకాల మాటలు చిట్ చాటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు టైం వేస్ట్. అంటే జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ జీవితాన్ని నువ్వు దేవుని కొరకు వాడే పనిలో పెట్టాలి. కానీ దేవుని కొరకు దేవుని సమయానంతని పోగొట్టే బిడ్డగా ఉండడానికి వీల్లేదు ప్రియదేని బిడ్డ. అందుకే యోబు అనుకున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నానయ్యా, నేను ఈ కన్యకను చూడని. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనతో నువ్వు కూడా నిబంధన చేసుకోవాలి. నా శరీరంతో నేను ఏ పాపము చేయను, నా కన్నులతో ఏ భయంకరమైన దృశ్యాలని చూడను, నా చేతులతో ఏ భయంకరమైన పాపాన్ని చేయను, నా కాళ్ళతో ఎక్కడికి ఏ ప్రాంతానికి భయంకర పాప ప్రాంతానికి నా కాళ్ళు వెళ్లకుండా నేను నిబంధన చేసుకుంటున్నాను. ఈ కవెనెంట్ నిబంధన చేసుకోవాలి. నిజంగా ఎప్పుడైతే ఈ మాట ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిజంగా నేను పరిశుద్ధంగా మారుస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయనే అన్నాడు, ఆయనే అంత అవసరం, ఆయనకే అంత అవసరం అయితే పరిశుద్ధత ఈరోజు నీకు నాకు ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ. యోబు అన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, నేను కన్యకను చూడనని. అదేవిధంగా 2 పీటర్ 2 పీటర్ 2వ పేతురు 2వ అధ్యాయం చూడండి, 14వ వచనం 15వ వచనం. 2 పీటర్ చాప్టర్ 2 వర్స్ 14 and 15 చూడండి. 2వ పేతురు 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనుషులను 14 2వ అధ్యాయము 14 15 చదవండి.
వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు లోభత్వం అందు సాధకము చేయబడిన హృదయము గల వారును శాపగ్రస్తులై ఉండిరి. కింద 16వ వచనం, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించును. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు 14వ వచనంలో మనం చూస్తే, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. ఈరోజు చాలా మంది ఉన్నారు పాపం మానలేని కన్నులు గలవారు. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు రోజు పాపం మానలేని కన్నులు కన్నవారు. ఎంత చెప్పినా వారి పాపం మానరు. ఎందుకంటే అంత అపవిత్రతతో వారు నిండిపోయి ఎంత భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. ఈరోజు చాలామంది స్త్రీలు, నిజంగా చెప్తున్నాను, చాలామంది స్త్రీలు పాపం మానలేని కన్నులు గలవారుగా ఉన్నారు. హల్లెలూయా. పాపం మానలేని, ఇంకా చేయడానికి ఎట్లున్నారంటే ఇంకా మానలేని స్థితిలో ఆ పాపపు ఊబిలోకి వెళ్ళిపోయారు. ఇంకా పైకి లేపుదామన్నా లేవలేని స్థితిలో ఈరోజు చాలామంది స్త్రీలు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే చాలామంది స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఉన్న వారు ఏం చేశారు తెలుసా, భయంకరమైన అక్రమ సంబంధం పెట్టుకొని సొంత భర్తను, కట్టుకున్న భర్తను, పిల్లల్ని చంపేసి తను ప్రేమించిన అక్రమ సంబంధం పెట్టుకున్న వారితో వెళ్ళిపోయిన స్త్రీలు ఈరోజు చాలామంది ఉన్నారు. న్యూస్లలో ఎన్నో చూస్తున్నాం. సొంత భర్తను యాసిడ్ పోసి చంపింది. చిన్న పాపను మొన్న రీసెంట్గా చూశాను, పేపర్లో న్యూస్లో చూశాను. ఒక తల్లి 3 సంవత్సరాల బాబుని ఏం చేసిన చంపేసింది. ప్రేదేని బిడ్డ చంపేసి ఒక బ్యాగ్లో, జిప్ బ్యాగ్లో వేసి తీసుకువెళ్ళి ఎక్కడ పడేద్దామని వెళ్తుంటే పోలీసులు చిక్కింది. ఆమెను తీసుకొని జైల్లో పడేశారు. ఎంత భయంకరమైన మనసు ఈరోజు. పాపం మానలేని కన్నులు, ఇవన్నీ భయంకరమైన అక్రమ సంబంధాలు పెట్టుకొని, బ్యాడ్ రిలేషన్ పెట్టుకొని ఎన్నో జీవితాలు, ఎంతోమంది జీవితాలు, అమాయక జీవితాలు నాశనం అయిపోయి ప్రేదేని బిడ్డ. అంటే ఏంటో తెలుసా, పాపం మానలేని కన్నులు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, సాతానుడు ఏం చేస్తుందో తెలుసా, నిజంగా చెప్తున్నాను, సాతానుడు విశ్వాసుల మీద వాడు దాడి చేస్తున్నాడు. రక్షించబడిన వారి మీద వాడు దాడి చేస్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసం, సహవాసంలో, పరిచర్యలో ముఖ్యంగా చేస్తున్న మనందరి మీద వాడు దాడి చేస్తున్నాడు. మన మీదనే వాడు ఏం చేస్తున్నాడు, వాని చూపు ఉంది, సాతాను చూపు. ఎప్పుడెప్పుడు పడేద్దామా, వాడు అన్యుల మీద పోవట్లేదు, అన్యుల మీద వాడు పెత్తనం చెలాయించడం లేదు. విశ్వాసుల మీద, రక్షణ పొందిన వారి మీద, ముఖ్యంగా పరిచర్య చేస్తున్న వారి మీద, పరిచర్యలో ఎల్లప్పుడు ఉండే వారి మీదనే వాడు సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా, ప్లాన్ వేస్తున్నాడు. కళ్ళు, వాని చూపు మన మీద ఉన్నాయి. ప్రియదేం బిడ్డ, ఇక్కడ జాగ్రత్త. ఈరోజు ఎలాంటి కన్నులతో మనం ఉన్నాం. పాపం మానలేని కన్నులు ఈరోజు చాలామందిలో ఉన్నారు. హల్లెలూయా. చిన్నపిల్లల దగ్గర వెళ్ళి వాడి దగ్గర ఉన్న బిస్కెట్ తీసుకొని మనం ఇస్తాం. వాడికి ఒక బిస్కెట్ ఇస్తాం అనుకోండి, సరేరా ఇస్తాము. ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి నా బిస్కెట్ నాకు ఇచ్చే అంటే వాడు ఇస్తాడా? ఇవ్వడు. అమ్మో నాది అంటాడు. ఎందుకు? అలాంటి మనసు వాడిలో వచ్చింది. చిన్నప్పుడే అలాంటి మనసు వచ్చింది. పాపంలోనే తల్లి తన గర్భంలో ఏం చేసిందంటే పిల్లని జన్మించింది. పుట్టుకతోనే పాపులుగా పుడుతున్నాం. పుట్టుకతోనే ఎట్లున్నాం, పాపులం మనం. హల్లెలూయా. అలాంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, మన మీదే, సాతాను కూడా మన మీదే దాడి చేస్తుంది. దేవుని చూపు మన మీదే, అలాగే సాతాను చూపు కూడా మన మీదే. కాబట్టి జాగ్రత్త. దేవుని చూపు చల్లని చూపు కదా, మనం ఎక్కడికి వెళ్ళి ఆయన చూపు
కాపుదలను ఇస్తుంది. కానీ సాతాను చూపు అలాంటి చూపు కాదు. ఎప్పుడెప్పుడు వాడిని పడేద్దాం, ఎప్పుడెప్పుడు వాడిని పాతాళంలో లాగపడేద్దామని వాని చూపు ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త. ఈ పాపం మాలు లేని కన్నులు గల ఒకవేళ ఉంటే దేవుని సల్లో ప్రార్థన చేసి, ఉపవాసంతో ప్రార్థన చేసి గోజాడాలి. అయ్యా, నా కన్నులు ఈ లోక సంబంధమైన కన్నులు నాలో తీసివేయండి అయ్యా, ఈ చూపు నాలో తీసివేయండి, పాపము మానలేని కన్నులు నాలో ఉన్నాయా, క్షమించండి అయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నిజంగా వాటన్నిటిని దేవుడు తీసివేస్తాడు. వారి కిందాక మనం చదువుకున్న 15-16 వచనంలో బిలాము అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసైన బిలాము? ఈజ్ ఎ ప్రాఫిట్. ఎవరో ఆయన ప్రవక్త. ప్రజలకు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ ప్రవచనము తీసుకువెళ్ళి ప్రజలకు చెప్పేవాడు. మధ్యవర్తి, మీడియేటర్. దేవునికి ప్రజలకు మధ్యవర్తి, ప్రవక్త. బిలాము ఏం చేస్తున్నాడో తెలుసా? అంటే ఆ కన్నులు దేని మీద ఆశ కలిగి ఉన్నాయి? డబ్బు మీద ఆశ కలిగింది. రాజు చెప్పాడు బాలాకు, నువ్వు వారిని వెళ్ళి ఏం చేయాలా చెప్పాడు, విరోధమైన కార్యాలు చెప్పాడు. అయితే ఈ డబ్బుకు ఆశ, దేవుడు చెప్తూనే ఉన్నాడు మాటలు, నువ్వు అలా విధంగా కాదు, దేవుని సర్లు ప్రార్థన ఎన్నోసార్లు దేవుని స్వరం వినబడుతుంది, కానీ ఆ స్వరానికి అవిధేయత చూపించాడు. దేవుని స్వరానికి అవిధేయత చూపించి వాడిని ఆ పని, అంటే బాలాకు చెప్పిన పనిని చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. గాడి మీద ఎక్కి వెళ్తున్నాడు. అయితే వారిని చెప్పించడానికి అయితే వెళ్తున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు దేవుడు చెప్తూనే వచ్చాడు బిలాముతో, నువ్వు వెళ్ళొద్దు దేవుని స్వరం వినబడుతుంది, కానీ ఆ స్వరాన్ని లెక్క చేయట్లేదు. ప్రియదేని బిడ్డ బిలాం బాలాకు యొక్క రాజు యొక్క మాటను విని ఆ పనిని చేయడానికి వెళ్తుంటే మధ్యలో ఒక పెద్ద దేవదూత నిలబడింది. అతని కనబడట్లేదు, కళ్ళు మూసుకోపోయాయి. ఎందుకంటే స్పిరిచువల్ ఐస్ ఏమైపోయి మూసుకుపోయాయి. ఆధ్యాత్మిక చూపు ఏమైపోయింది, ముయ్యబడ్డాయి. ఎందుకంటే డబ్బు కావాలి, డబ్బు కనబడుతుంది, బంగారం కనబడుతుంది, లేకపోతే లోక సంబంధమైన వాటి కనబడుతుంది. ఈ లోక సంబంధమైన వాటి మీద మనం చూపు కలిగి ఉంటే ఆ పర సంబంధమైన ఆధ్యాత్మికమైన చూపు మనకు ఉండదు. ఈ లోక సంబంధమైన చూపు, ఈ లోక సంబంధమైన వాటి మీద చూపు కలిగి ఉంటే ఆధ్యాత్మికమైన చూపు మనకు ఉండదు. సేమ్ అదేవిధంగా బిలాము దేని మీద చూపు ఉంది? ఆ డబ్బు మీద చూపు ఉంది. ఆ చూపు అంతా డబ్బు మీదే. అందుకే ఆ స్పిరిచువల్ ఐస్ ఏమైపోయాయి, అతనికి మూయబడ్డాయి. ప్రియదేని బిడ్డ, దేవదూత వచ్చి నిలబడినా అతని చూపు కనబడట్లేదు. వెళ్తున్నాడు, ఇంకా గాడిద ఏం చేస్తుంది, స్టాప్ చేస్తుంది, వెళ్ళకుండా చేస్తుంటే వినట్లేదు, ముందుకు వెళ్తున్నా అంటే చూపు మందగించింది, మూయబడ్డాయి. అతని మనోనేత్రాలు మూయబడ్డాయి. దేవదూత నిలబడి ఉన్నా, ఖడ్గం పట్టు నిలబడినా అతడు చూడలేని స్థితిలో ఉన్నాడు. ఈ లోక సంబంధమైన వ్యామోహంలో పడి గుడ్డితనం కలిగి ఉన్నాడు బిలాం. ఎప్పుడైతే ఉన్నాడో గాడిద కోపం వచ్చి అది ఇంకా వెళ్ళకుండా మధ్యలో ఆగిపోతే దాన్ని తీసుకుని ఏం చేస్తుంది, కర్ర తీసుకుని కొడుతుంటే ఆ గాడిద మాట్లాడుతుంది. హల్లెలూయా, చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా. ఎట్లనగా నోరు లేని గార్ధవము ఏం చేస్తుంది, మానవ స్వరంతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించెను. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గాడిద మాట్లాడుతుంది. గాడిదకు దేవుడు ఏమిచ్చాడు? దేవుని స్వరం మాటనిచ్చి, గాడిద మనం తప్పు చేస్తున్నావు, వెర్రివాడ నువ్వు, అక్కడ దేవదూత కనబడుతుంది చూడలేదా అని ఏం చేస్తుంది, గాడిద మాట్లాడుతుంది. ఏం వినపట్లేదు. ప్రియదేని బిడ్డ, అంతా ఈ లోక సంబంధమైన వ్యామోహంలోకి పడిపోయాడు బిలాము. డబ్బు మీద వ్యామోహం, డబ్బు అంతా అతని చూపు అంతా డబ్బు మీద ఉంది. ఈ లోక సంబంధమైన చూపు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ చూపు దేని మీద ఉంది? పక్షిరాజు దృష్టిలాగా తేటగా ఉందా? ఎంత ఎత్తైనా ఆ ఎత్తులో ఉన్న పక్షిరాజు చూపు అంట చిన్న కోడిపిల్లని కూడా చూడగలదు. దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పక్షిరాజు దృష్టి ఆ చిన్న కోడిపిల్ల మీద అంటే అంత తేటగా ఉంది, అంత చక్కగా చూడగలదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మన చూపు ఆ విధంగా ఉండాలి, పరిశుద్ధమైన చూపుగా ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధమైన కళ్ళులుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, చాలాసార్లు వెలుగైన కన్ను చెడ్డదైతే జీవితం అంతా ఏమవుతుంది? అంధకారమే. వెలుగైన కన్నులు చెడ్డదైతే ఏమవుతుందంట? జీవితం అంతా అంధకారమే, అంతా చీకటే. అంధకారంలో ఏమైనా చేస్తామా? చీకటి ఏమీ చేయలేం.
వెలుగైన జీవితము, వెలుగైన కన్ను చెడ్డదైతే, వెలుగై ఉన్న కన్ను సరిగా లేకపోతే నీ జీవితం అంతా అంధకారం అవుతుంది ప్రియమైన. కాబట్టి జాగ్రత్త. నీ చూపు ఏ విధంగా ఉంది, దేని మీద ఉంది నీ చూపు, ఎలాంటి చూపు మనం కలిగి జీవించాలి. యోబులాగా అనాలి, అయ్యా నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను అయ్యా, నేను పాపం చేయనని, కన్నులతో నిబంధన చేసుకుంటాను, కన్యకను చూడనని. వ్యర్థమైన వాటిని మనం చూడకుండా ఉండడానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. ఈరోజు నువ్వు కూడా అలాంటి ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏ విధంగా అయితే పక్షిరాజు చూపు చక్కటి దృష్టి కలిగి ఉందో, ఆత్మీయ జీవితంలో కూడా మనకు అలాంటి చక్కటి చూపును మనం కలిగి ఉండాలి. మన కన్ను రెప్పలు అటు ఇటు తిప్పడానికి వీల్లేదు. మన కన్నురెప్పలు ఎట్లా ఉండాలంట, సూటిగా స్పష్టంగా ఉండాలి. దొంగ చూపులు చూడడానికి వీలు లేదు. ఈరోజు చాలాసార్లు దొంగ చూపులు, రక్షణ పొందక ముందు మన మమ్మీ డాడీ దగ్గర తప్పు చేస్తే ఏం చేస్తుంటాం, దొంగ చూపులు చూస్తుంటాం కదా. దొంగతనం ఏమైనా చాక్లెటో ఏదైనా డబ్బులో తీసుకొని వెళ్ళి చాక్లెట్స్ అన్ని కొనుక్కొని తిని బాగా తిని మమ్మీ తెలుసుకొని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు దొంగ చూపులు చూస్తుంటాం, అమ్మో మమ్మీ తెలిసిందని. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, అలాంటి చూపు మనం చూడడానికి వీలు లేదు. హల్లెలూయా. బిలాం వలె పాపం మానలేని కన్నులు లాగా మనం ఉండడానికి వీల్లేదు. ఈరోజు చాలామందికి పాపం మానలేని కన్నులు ఉన్నాయి. కాబట్టి అలాంటి చూపు మనం ఉండద్దు. కానీ చక్కగా చూడడానికి చక్కటి చూపును, ఏ విధంగా అయితే పక్షిరాజు దృష్టి చక్కగా ఉంటుందో, తేటగా కనిపిస్తుందో, మన ఆత్మీయ జీవితంలో మన కన్నులు ఆ విధంగా చూడాలి. కేవలం ఆయన్నే మనం చూడడానికి ఇష్టపడాలి. స్టెఫెన్ రాళ్ళతో కూడా చంపబడుతున్నప్పుడు కదా, స్టెఫెన్ మీదకి రాళ్ళు కొడుతున్నప్పుడు స్టెఫెన్ ఏం చేస్తున్నాడు, స్టెఫెను కోపం చూపుతో చూడలేదు వాళ్ళని. ఎట్లున్నాడు? ఈరోజు మనం ఆ ప్లేస్లో ఉంటే ఏం చేయగలం ఒకసారి మీరు చెప్పండి. నేను ఎవరైనా కొడుతుంటే, కొట్టడం కాదు, ఒక మాట అంటే నీ చూపు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా మన చూపు ఎట్లుంటుందో, విషపు చూపే. హల్లెలూయా. అలా దావీదు మీద ఈయన చూసిన చూపులాగా మన చూపు ఉంటుంది, విషపు చూపు. హల్లెలూయా. అయితే స్టెఫెను రాళ్ళతో కొట్టు చంపుతున్నప్పుడు వారి మీద విషపు చూపు చూడలేదు, కానీ ఆయన చూపు అంతా కూడా పరలోకం మీదనే, ఆయన చూపు అంతా కూడా ఆధ్యాత్మికమైన వాటి మీదనే, ఆయన చూపు అంతా కూడా దేవుని మీద. దూతలు ఏం చేస్తున్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. వారందరు పరిశుద్ధులు లేచి ఏం చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆ సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం నుండి లేచి యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారంట, స్టెఫెన్ని ఆహ్వానిస్తున్నాడు. అదంతటి దర్శరూపంలో చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. చనిపోయే పరిస్థితిలో ఆ దర్శనాన్ని చూడగలిగాడంటే ఎంత అద్భుతమైన విషయం ప్రియదేవుడు. ఈరోజు నీకు నాకు అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. నీకు నాకు అలాంటి కన్నులు మనం కలిగి నిజంగా చెప్తున్నాను. మా ఫాదర్ కూడా చనిపోయేటప్పుడు ప్రార్థన చేస్తున్న చివరిలో ఎంత ప్రార్థన అంటే, చనిపోయే టైంలో ఒక 1 hour ఉంటుంది అంతే. నేను కడపలో ఉన్నాను, ప్రార్థన ఫోన్ చేశాడు, అమ్మ చేసింది ఫోన్ చేసి, ఇట్లా నాన్నకు బాగలేదు, వాయసం వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందంటే, మామూలుగా వస్తూ ఉంటుంది దానికి కదా, మామూలే కదా అనుకున్నాం. అనుకొని 1 hour తర్వాత శామ్యుల్ షైన్ వాళ్ళు అక్కడే ఉన్నారు, మేము వచ్చాం. వచ్చి కానీ 7:30 8 అయింది. అప్పటి వరకు బాగానే ఉన్నాను. నేనే ఆ లాస్ట్లో ఒక సిరప్ ఉంటే తాగిపించినాను, లోపలంతా ఫ్లెమ్ ఉంటే అంత నేనే తీసి ఒక టాబ్లెట్ వేసాను. గొరక వస్తుంది, మామూలుగా వస్తుంది కదా, తగ్గిపోతుంది అనుకున్నాను. అంత అవుతుందని అస్సలు ఊహించలేదు. నేను ఒక టాబ్లెట్ వేసాను. చివరిగా మా నోట్లో ఆ ఫ్లెమ్ అంతా నేనే తీసి ఆ సిరప్ వేసి ఒక చిన్న టాబ్లెట్ ఆ ప్రాబ్లం తగ్గడానికి, ఆయాస్ తగ్గడానికి నోట్లో పెట్టాను. అంతే. ప్రార్థన చేసే పాస్టర్ గారు వచ్చారు. ఆయన మాట ఏంటంటే, హాస్పిటల్ పిలుచుమని చెప్పలే, ప్రార్థన చేయి భరత్ అంటున్నాడు. ఈయన సేవకులే ప్రార్థన చేశారు. చేస్తున్నప్పుడే ఆమేన్ అయ్యా కనికరించండి ఈ ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఎంత అర్థం అనిపించిందంటే, కనికరించండి అయ్యా, నన్ను తాకండి అయ్యా, ఈ ప్రార్థన నన్ను స్వస్థపరచండి అనలేదు, కనికరించండి ఆ మాట అన్నాడు. చివరిగా ప్రార్థన చేస్తున్నాడు. నేను మా అమ్మ కూడా ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తుంటే ఆమె నాన్న కళ్ళలోంచి కన్నీరు వస్తుంది, కారుతుంది. ఆమె ప్రార్థన చేసిన తర్వాత నేను మా అమ్మ ఉన్నాం, చేతులు ఎత్తి ఇట్లా 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాడు. ఎంత అద్భుతమైన. నేను మొట్టమొదటిగా చూసి చనిపోయేటప్పుడు అంటే మా నాన్నదే. నిజంగా ఆయన ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడు నమ్ముతున్నాను. ఎందుకంటే చివరిగా చనిపోయేట కొంతమంది
దయాలు పట్టిన వారు లేకపోతే భయంకరమైన పాపం చేసిన వారు చనిపోతుంటే వారు తనకలాడుతూ చనిపోతారు. భరించలేని ఏదో జరుగుతుంది, వాళ్ళు తనకలాడుతూ చనిపోతారు. కానీ మా తండ్రి అట్లా కాదు, కన్నీళ్ళు గార్చారు. ఆ ప్రార్థన చేస్తుంటే కనికరించండి అయ్యా, కనికరించండి అని ప్రార్థన చేసి మెల్లగా ఏమైపోయాడంటే కన్ను మూసాడు. ప్రేదని బిడ్డ అందరి చేతులు, నేను మా తమ్ముడు మా అమ్మున్నాము, అందరికి చేతులు ఎత్తి మొక్కాడు. నిజంగా చూస్తున్నప్పుడు చాలా సంతోషం. చూడండి, ఈరోజు అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చివరి టైంలో ఉన్నాం మనం, చివరి గడియలో ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు మరణం మనకు వస్తుందో, ఎప్పుడు మరణం మనకు సంభవిస్తుందో తెలియదు. కానీ నిజంగా ఎప్పుడు మనం ఎట్లుండాలి, సిద్ధపాటుతో ఉండాలి. హల్లెలూయా, సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు వస్తే ఆయన వస్తే, లేకపోతే నేను చనిపోతే ఆయనతో కూడా ఉంటాను నిరీక్షణ మనకు ఉండాలి. ప్రియమైన బిడ్డ, ఒకవేళ ఆయన వస్తే ఆయనతో కూడా వెళ్ళడానికి నేను నిరీక్షణ మనం కలిగి ఉండాలి. చనిపోయిన వెంటనే నేను చనిపోతే, ఇప్పుడు చనిపోయినా నేను ఆ పరలోకంలో ఆయనతో కూడా ఉంటాను నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అది సంపాదించుకోవాలి. ఇక్కడ ప్రియమైన బిడ్డ, పాపం మానలేని కన్నులా మనం ఉండద్దు. మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. వేటిని చూస్తున్నావు వాటిని జాగ్రత్తగా మనం చూడాలి. హల్లెలూయా. అక్కడ పక్షిరాజు దృష్టి ఏ విధంగా తేటగా చక్కని చూపుతో ఉందో, మన ఆత్మీయ జీవితంలో, మన స్పిరిచువల్ వార్ఫేర్లో, ఈ జీవితం అనే యుద్ధ రంగంలో మనం ఎట్లుండాలి, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సాతాను మీద దాడి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి, ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనము ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తామో మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ జీవితంలో కాదు, రాబోతున్న జీవితంలో, రానైన జీవితంలో దేవుడు మన కొరకు బహుమానాలు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మన కొరకు కిరీటాలు సిద్ధపరిచాడు, మన కొరకు భవనాలు, మ్యాన్షన్స్ ఆయన ఏం చేస్తున్నాడంట, సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకం విడిచిన వెంటనే మనం వెళ్తాం ఆయనతో పాటు. మనకు సిద్ధపరిచిన బహుమానాలు అన్నీ కూడా మనం పొందుకుంటాం, కిరీటాలు అన్నీ పొందుకుంటాం. ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే మనం దేని కొరకు ఏదైనా సాధించగలం. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, దేవుని కొరకు జీవిస్తే నిజంగా ఆ లోకంలో, రాబోయే లోకంలో అద్భుతమైన బహుమానాలు ప్రభు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగా. అందరి కళ్ళు మూసుకుందామా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కృపను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. మాకు కూడా మా ఆత్మీయ యాత్రలో ఒక మంచి పరిశుద్ధమైన చూపును, పరిశుద్ధమైన కళ్ళను మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ లోక సంబంధమైన చూపును మాలోను తీసివేయండి తండ్రి. లోక సంబంధమైన వ్యామోహంలో పడకుండా తండ్రి మీరు మమ్మల్ని తప్పించండి అయ్యా తండ్రి. పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవించడానికి నైనా మీ కృప చూపించండి అయ్యా. మీ సహాయాన్ని దయచేయండి. ఎంతమంది బిడ్డలు విన్నారో వాక్యాన్ని తండ్రి, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆ వాక్యం వారి జీవితం నిరంతరంగా ఫలింప చేయండి అయ్యా. సాతానుడు వాటిని దొంగలించకుండా వాని పన్నాంగాలన్నిటినీ యేసు నామములో శపిస్తున్నామయ్యా తండ్రి. గొప్పదా మీ కృప చూపించ ప్రతి బిడ్డను మరొకసారి పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన దీవెల ఆశీర్వాదాలు యేసు నామములో విడుదల చేస్తున్నామయ్యా. మీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంత ఆకాశం